వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. ఓట్లు వేయలేదనే కోపంతో గ్రామస్తులపై పగ తీర్చుకున్న నాయకులు. దేశంలోనే నెంబర్ 1 గా త్రిశూర్ జిల్లా స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నువ్వు ఒక ముఖ్యమంత్రి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో, నితీష్ కుమార్ పై ప్రశాంత్ కిషోర్ వివాదాస్పద వ్యాఖ్యలు. కొత్త చిక్కులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులు. వైసీపీ ఏకపక్ష నిర్ణయమే ఈ టెన్షన్కు కారణమని విద్యార్థుల ఆవేదన. సరిపోదా శనివారం అంటూ రంగంలోకి దూకాడు నేచురల్ స్టార్ నాని. గరం గరం పాటలతో దుమ్ము లేపుతున్న ప్రియాంక మోహన్. అనంతపురం జిల్లా కనేకల్ మండలం తుంబుగనూరు గ్రామంలో చోటు చేసుకుంది ఓ దారుణం. గ్రామం మొత్తానికి మంచినీరు సరఫరా చేసే ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. ట్యాంకు వద్ద అర్ధరాత్రి దుండగులను గుర్తించిన గ్రామస్తులు అనుమానంతో పరిశీలించగా లిక్విడ్ ఆనవాళ్లు కనిపించాయి. దీంతో అధికారులకు సమాచారం అందించారు. ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలవడంతోనే గ్రామస్తులపై అక్కసుతో ఈ దారుణానికి తెగబడి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. బాలల హక్కుల పరిరక్షణ విశేష కృషి చేసిన కేరళ కేడర్ తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజ జాతీయ పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే. కృష్ణతేజ కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణలో త్రిశూర్ జిల్లా దేశంలోని నెంబర్ 1గా నిలిచింది. జిల్లా కలెక్టర్ కృష్ణతేజను నేషనల్ అవార్డు వరించిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక రాష్ట్ర నాయకుడు లేదా ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అని, అలాంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను తాకి బీహార్ అవమానపడేలా చేశారని ప్రముఖ రాజకీయ పండితుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు. బీహార్లోని బాగల్పూర్లో జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వారం ఎన్డీఏ సమావేశంలో మోదీ పాదాలను నితీష్ కుమార్ తాకడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ విద్యార్థులు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. వైసీపీ సర్కారు చేసిన ప్రయోగంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. ఓవైపు డిగ్రీ, పాలిటెక్నిక్ తదితర కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలవుతున్నా ఇంకా మూల్యాంకనం ఓ కొలికి రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సప్లిమెంటరీ బెటర్మెంట్ కోసం పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారని ఎదురు చూస్తున్నారు. మూల్యాంకనం విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయమే ఈ టెన్షన్కు కారణమని తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్, ఎస్జే సూర్య, సాయి కుమార్ తదితరులు నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. వివేకాత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా గరం గరం అనే పాట లిరికల్ వీడియో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.